హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్రిస్పీ అండ్ టేస్టీ సొరకాయ అప్పాలు లేదా సొరకాయ చెక్కలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు సొరకాయ తురుము వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి. 1 గంట ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1.5 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే సొరకాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. సొరకాయలోని వాటరే సరిపోతుంది. సరిపోకపోతే కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువగా పట్టవండి, కొద్ది వాటర్ అయితే సరిపోతుంది. గట్టిగా ఉంది అంటేనే వాటర్ వేసుకోవాలి, లేకపోతే వాటర్ అవసరం లేదు. చూసుకొని వేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. చేతిలో కొంచెం పట్టుకొని చూస్తే చేతికి ఏమి అంటుకోకుండా ఉండాలి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం అప్పాలు ప్రిపేర్ చేసుకోవాలి. ఒక పాలిథిన్ కవర్కి కానీ బటర్ పేపర్కి కానీ వాటర్ లేదా ఆయిల్ అప్లై చేసుకొని పిండిని మీడియం సైజ్ బాల్లా చేసుకొని అప్పాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. క్రిస్పీగా కావాలంటే కొంచెం పలుచగా ఒత్తుకోవాలి, మెత్తగా కావాలంటే కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఇవి మీడియం సైజులో చేసుకుంటున్నాను. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఇలా చేసుకొని వేడి ఆయిల్లో స్లోగా వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకొని 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, పైన కలర్ వస్తాయి, లోపల పిండిగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్కి వచ్చాక ఆయిల్ నుంచి తీసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి. అలానే నెక్స్ట్ బ్యాచ్ని కూడా అప్పాల్లాగా చేసుకొని ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసుకోవాలి. డీప్ ఫ్రై వద్దనుకుంటే ఇలా ప్యాన్ మీద కాల్చుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ అప్పాలని పెనం మీద వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. అంతేనండి, సొరకాయ అప్పాలు రెడీ అయ్యాయి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. ఈ అప్పాలని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.